కూర్చోరా కూర్చో. ఏ అంత సిగ్గుపడితే ఎలాగన్నా కూర్చో కూర్చో. ఆడపిల్లకి సిగ్గు సింగారం కదండి. అవునా తాతయ్య? అవునా మనవరా. అమ్మాయి మీ పేరేనమ్మా? పేరేగా చెప్పలేదా? అడుగుతున్నానండి. శ్రావణి. శ్రావణి. పదే 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 పదే. ఏమనేనా? అమ్మాయి బాగుంది, పేరు బాగుంది కదా తాతయ్య? ఏంటో శుభం కావట్లా. ఎంతవరకు చదువుకున్నావమ్మా? అమ్మో ఎంత పెద్ద చదువు. ఇంకా అంత చదివితే చదువులో మునిగిపోయా కదా తాతయ్య? ఇంతకీ నీకు ఎలాంటి భర్త కావాలా? మంచివాడు, అందగాడు, నా మాట వినేవాడు, నా కొంగు పట్టుకొని తిరిగేవాడు. ఏమో అనుకున్నాను కానీ అమ్మాయి మంచి గడిచిపోయినవేనే. మాట్లాడగా ఇంకా విద్యుపల్లి అవ్వచ్చా? కల్లాపి జల్లెడ నుంచి కాఫీ కాచే వరకు బండి వాచడమే కాక అత్తారింట్లో తేడా వస్తే కాల్చి కోతలు పెట్టేవాడు. నాకు ఎర్రగా ఉండాలి, అందంగా ఉండాలి, రోజు స్నానం చేసి పౌడర్ రాసి మంచి బట్టలు వేయాలి, ఇంకా ఇంకా బిక్కీలు చాక్లెట్లు తినిపించాలి. మరి తాతయ్య నిద్రపోయేటప్పుడు రాళ్ళు పాట పాడి నిద్రపోతాను. మీరు చాలా అదృష్టవంతులండి. అబ్బాయి ఎదిగాడని కానీ చిన్న పిల్లాడు కొనుస్తాం పిల్లలు దేవుడితో సమానం కాగా ఈ పిల్లలు నాకు దేవుళ్ళు అనిపిస్తారు. ఈ సంబంధం ఖాయండి. శుభం. మరి ఎవరేమన్నారండి? శోభో నాకే పెళ్ళిచ్చినే శోభో. తాతయ్య తాతయ్య అమ్మాయి చేత పాటలు పాడిస్తాను తాతయ్య. పాడి తాతయ్య. అమ్మాయి నీకు పాటలు వచ్చా? వస్తే ఒక పాట పాడమ్మా. పాట కావాలా తాతయ్య? అలాగే పాడతాను.